మాటలు లేదా 6 సందేశాలు మనం వినాలని మరి మనం అనుకున్నాం. కాబట్టి ఇప్పటి వరకు 2 అయిపోయినాయి, ఇది 3వది. ఓకే, యోనా అవిధేయత మొదటి లెసన్, 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో అవి ధ్యానం చేసుకున్నాం. 2వది యోనా యొక్క ఆవిష్కరణ, డిస్కవరీ, మొదటి అధ్యాయం 4 నుంచి 16 వచనాలు మనం చదువుకున్నాం. ఈ రోజున 3వది యోనా యొక్క మరణం. ఓకే, జోనాస్ డెత్, మొదటి అధ్యాయం 17 నుంచి 2వ అధ్యాయం 9వ వచనం వరకు మరి చదువుదాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను: నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాఘాతము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రము నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారము విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను నర్పింతును. నేను మ్రొక్కుకొని మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించండి. మాతో మీరు మాట్లాడి వినగల చెవి, గ్రహించగల హృదయం మీరు దయచేయండి. మీ పక్షాన్ని నిలబడుతున్న మీ దాసుని మరుగుపరుచుకుని కేవలం మీ బూరుగా వాడుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యోనా అంటే అర్థం ఏంటని చెప్పారు? పావురం, గువ్వ. ఓకే, సో యోనా గురించి 3వ అంశాన్ని మనం చదువుకుంటూ ఉండగా 2వ అధ్యాయం 2వ వచనం మూల వాక్యంగా మనం చదువుదాం. చూడండి, అందరం చదువుదాం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భము నుండి నేను కేకలు వేయగా నీవు నా ఓకే, ఇంగ్లీష్లో చదువుతున్నాయి. ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్ టు ద లార్డ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ. ఫ్రమ్ డీప్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద డెడ్ ఐ కాల్డ్ ఫర్ హెల్ప్ అండ్ యూ లిజన్ టు మై క్రై. సో ఈరోజు అంశం ఏంటంటే, మనం నిరాశ లోతుల్లో చేరుకున్నప్పుడు దేవుడు మన మొరవిని మనకు ఒక కొత్త జీవితాన్ని ఆయన ఇస్తాడు అనేది యోనా పాఠంలో నుంచి మనం చదువుకుంటాం. సో వెన్ వి రీచ్ టు ద డెప్త్ ఆఫ్ డెస్పైర్, గాడ్ హియర్స్ అవర్ క్రై అండ్ గివ్స్ అస్ న్యూ లైఫ్. సో చాలా పర్యాయాలు దేవుని సేవకులు కూడా ఇలాంటి ఒక నిరాశ, బాధ, దుఃఖం వీటన్నిటి గుండా వెళ్ళి ఎంతవరకు వెళ్తారంటే వాళ్ళు చాలా డిప్రెస్డ్ అయిపోతారు. యోనాలాగా ఆత్మహత్య చేసుకునే అంత వారుగా కనిపిస్తుంది. కానీ దేవుడు మళ్ళా వారిని తిరిగి నిలబెట్టేవాడుగా ఆయన ఉన్నాడు. సో బైబిల్లో కొంతమందిని మీరు ఇంటికి వెళ్ళి చూడండి. ఉదాహరణకి ఏలియా, అంతమందిని 850 మంది బయలు ప్రవక్తల్ని ఆయన చంపేసి వచ్చిన తర్వాత యెజబెల్ చెప్పిన ఒక్క మాటకి ఆయన ఏమైపోయాడు, బాగా కృంగిపోయి బదరి వృక్షం కింద వెళ్ళిపోయి ఇంక జాలు ప్రభువా నేను చచ్చిపోతాను అన్నాడు. చూడండి, 1 రాజులు 19:4 ఏలియా చెప్పినటువంటి మాట చదువుతారు. చూడండి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఈ యొక్క బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును నా. ఓకే చాలు. అంటే మరణాపేక్ష, చచ్చిపోవాలనే ఒక కోర. అప్పటి వరకు చాలా పవర్ఫుల్ ప్రవక్తగా ఆయన ఉన్నాడు.
ఆయనంటి ప్రవక్త ఎవరు లేరు, భూలోకంలో లేరు. ఎందుకంటే ఆయన చచ్చిపోలేదు, దేవుడు ఆయన కొనిపోయాడు కదా. ఆయన ఈజ్ అ గ్రేట్ ప్రాఫిట్. అంత మరి గొప్ప సేవకుడు కూడా నిరాశకు గురయ్యాడు అనేది అక్కడ. రెండోది యోనా. అఫ్కోర్స్ యోనాను గురించి మనం చదువుతాం. నినివేలో దేవుని కృప ప్రజల మీద కురిసినప్పుడు యోనా కోపంతో నిండుకొని నా ప్రాణం తీసుకోమన్నాడంట. ఒకసారి యోనా 4:3 చదవండి. 4:3. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. యోనా కూడా ఇది రెండోసారి చచ్చిపోతానికి ఆయన అటెంప్ట్ చేయటం. మొదటి చాప గడుపులో చచ్చిపోయాడు అన్నది కాదు, ఇక్కడ ఆయన మళ్ళీ నేను చచ్చిపోతాను అన్నాడు. ఏంటంటే దేవుడు వాళ్ళకి హెల్ప్ చేశాడు అనేది. దేవుడు మాత్రమే యోనాకి నీవు కోపటి యుక్తమేనా అని సున్నితంగా బోధించాడు. అది వేరే సంగతి, తర్వాత దాన్ని మనం ధ్యానం చేద్దాంలే. చంపేయమంటాడు ఆయన. ఓకే, చచ్చిపోవటానికి యోనా. మూడవది యోబు అంటాడు, నేను పుట్టుకుంటుంటేనే మేలు కదా ప్రభువా. 3:11 చూడండి. పుట్టుకలోనే నేనేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడవకపోతిని. 21 కూడా చదువుమా. వారు మరణమును అపేక్షింతురు, దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకున్నది. ఇక్కడ నేను మా తల్లి గర్భంలో నేను జన్మించుకుంటా ఉంటేనే బాగుండేది, నన్ను ఎందుకు ఇలాగ తీసుకొచ్చాడు. అఫ్కోర్స్ తర్వాత యూదా మనం ద్రోహం చేసిన తర్వాత పశ్చాత్తాపంతో తన ప్రాణం తీసుకున్నాడని మనం మత్తయి సువార్త 27:5 మనం చూస్తాం. ఇది ఒక దురదృష్ట ఉదాహరణ, కానీ దేవుడి కొరకు పశ్చాత్తాప మార్గంలో ఉండగా అతను దాన్ని వదిలాడు. దాన్ని దేవుడి దగ్గర పశ్చాత్తాపలేదు, కానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనివే, తర్వాత సంసోను తన మరణంలో తన శత్రువులను ఓడించడానికి దేవుని శక్తి కోసం ప్రార్థించాడు. కొందరు దీన్ని ఆత్మహత్యగా పరిగణించిన ఇది స్వార్థరహిత త్యాగంగా పౌలు కూడా దీన్ని గురించి మనకు రాస్తాడు. ఇది స్వార్థంతో కాదు. ఆయన అఫ్కోర్స్ తప్పు చేశాడు. ఆయన అయితే ప్రభా నాకు ఇంకొక ఛాన్స్ ఇయ్యా, వీళ్ళందరూ అవమానం మీ నామానికి అవమానం చేస్తున్నారు, వీళ్ళతో కూడా నేను చచ్చిపోతాను అని చెప్పాడు ఆయన. ఒకవేళ నేను చచ్చిపోను అని అంటే ఆయన బతుకుండేవాడేమో, కానీ ఆయనే నేను చచ్చిపోతే వీళ్ళతో కూడా నేను కూడా చచ్చిపోతానని ఆ స్తంభానికి కట్టేసినప్పుడు దేవుడు మళ్ళీ రెండో ఛాన్స్ ఇస్తే ఆయన బతుకున్నప్పుడు చంపిన వాళ్ళ కంటే చదవండి అన్నమాట. 16వ అధ్యాయం 28వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి, నేను చచ్చిపోతానని అనుకుంటా ఉంటే బహుశా దేవుడు చంపించేవాడు కాదేమో. ఆయన నేను చచ్చిపోతానని చెప్పేశాడు. అందుకనే కొన్నిసార్లు మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన చనిపోయాడు. సో ఇలాగా ఇంకా దేవుడు పెద్ద లిస్టే మీరు చేయొచ్చు. కానీ దేవుడే మరి ప్రాణం ఇచ్చేవాడు దేవుడే, తీసుకునే హక్కు కూడా దేవుడికి ఉంది. ఆయన తప్ప ఎవరికి మనం కూడా మన ప్రాణం తీసుకునే హక్కు లేదు. యోబు గ్రంథం 1:21 చూడండి ఒకసారి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. దేవుడు ఇస్తాడు, అంతేగాని మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికి వేరే వాళ్ళని చంపే అధికారం లేదు. మనలను మనమే చంపుకునే అధికారం కూడా మనకు లేదు అనేది. సో ఎనివే, యోనా యొక్క మరణం, ఇదంతా మీకు ఇంట్రడక్షన్ కొద్దిగా చెప్పాను. యోనా యొక్క మరణం, జోనాస్ డెత్, మళ్ళీ మీకు కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి మాట ఇందులో మనం ధ్యానం చేసుకునేటట్టుగా, అవిధేయత ఫలితంగా మరణం వస్తుంది. అవిధేయత ఫలితంగా మరణము వస్తుంది. డెత్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ డిసొబీడియన్స్. ఓకే,
సో యోనా 1:17 చూడండి. యోనా 1:17. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. సో గొప్ప మత్స్యము అని రాస్తుంది అక్కడ. కొన్ని ట్రాన్స్లేషన్లో బ్రహ్మాండమైన చేప అని రాస్తుంది. బహుశా అది తిమింగలం అని ఇక్కడ రాసిలేదులే. కానీ ఈ ఒక్క పని కోసమే దేవుడు ఈ చేపను సృష్టించాడేమో కూడా తెలీదు. అంటే మామూలుగా ఉండే చేప, లేకపోతే ఈ ఒక్క పని కోసమే దేవుడు ఆ చేపను సృష్టించాడు అని కూడా తెలీదు. యోనా సముద్రంలో మునిగిపోకుండా దేవుడు ఇలా కాపాడాడు. యెహోవా పుట్టించాడు. సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టి అంతటికి అదుపు చేసుకునే దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడైనా దేన్నైనా ఆయన మన సిద్ధపరిచే ఉన్నాయి. సో యోనా దిగటం అంటే యొప్పే వరకు ఓడలో సముద్రంలోనికి చివరి చేపలోనికి చేరటం లాంటిది జైలు శిక్షకు దారి తీసినట్టుగా ఉంది. మనకు అర్థమైందా? ముందు యొప్పేకి, తర్వాత ఓడ కింద భాగానికి, తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? చేప కడుపులోకి. అంటే జైలు అనుభవానికి అది దారితీస్తుంది. రోమా 6:23 ఏం చెప్తుంది? మనం ఏలయనగా పాపమును వచ్చు జీతము మరణము, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. సో అది ఆయన ఇప్పుడు ఎలాంటి స్థితికి దారి తీసిందంటే పాపము మరణానికి దారితీస్తుంది. ఎవరైనా దేవునికి బానిసగా ఎలా కాగలరు అని అంటే తన పాపాలకు పశ్చాత్తాపడి క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క మరి దాసులు అవ్వగలరు అని ఉంటాం. కాబట్టి మనము దేవుని బిడ్డలంగా చేసుకో. సో పాపం ఎల్లప్పుడూ మనల్ని వెళ్ళాలనుకునే దానికంటే మనం లోతుగా మనల్ని తీసుకెళ్తుంది. సో పాపం చేయటం అని అంటే మనం వెళ్ళాలనుకున్న దానికంటే లోతుగా తీసుకెళ్తుంది. సో మొదటి పాయింట్, మన అవిధేయత వలన మరణము మనకు వస్తుంది. కాబట్టి ఈ ఇక్కడ రాసింది రోమా పాపం వలన వచ్చు ఆజ్ఞాతిక్రమే పాపం. కాబట్టి డిసొబీడియన్స్ మనకేం తీసుకొస్తుంది? మరణాన్ని తీసుకొస్తుంది. సో రెండవది, దేవుని దృష్టిలో మరణం అనేది అంతం కాదు. దేవుని దృష్టిలో మరణం డెత్ ఈజ్ నాట్ ది ఎండ్ విత్ గాడ్. ఓకే, మరణం అనేది ముగింపు కాదు. మళ్ళీ 17 చూడండి. యోనా 1:17. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. సో బైబిల్ ప్రకారం మరణము దేవుని దృష్టిలో పూర్తి స్థాయిగా అంతము కాదని చదువుతాం. ఎందుకంటే జీవితం మరణం తర్వాత కూడా కొనసాగుతూ ఉంది. లైఫ్ ఈజ్ దేర్ ఆఫ్టర్ డెత్. ఇది ఒక మార్గదర్శక సూత్రమే అని మనం చూస్తాం, కానీ ముగింపు కాదు. మరణం తర్వాత జీవం ఉందని యేసుక్రీస్తు మనకు మరణ పునరుత్థానాల గురించి ఆయన మనకు చెప్పాడు. యేసు ప్రభువు అన్నాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు రాడు. సో మరణం అంటే భౌతిక శరీరానికి అంతం, కానీ ఆత్మ దేవునితో కలిసి అనంతము కూడా జీవాన్ని పొందుకుంటుంది అని అనగాలి. సో ఆ చేప ఒకటి శవపీఠక కాదు, కానీ ఒక నిల్వ చేసే గది. ఓకే, చేప ఇట్ ఈస్ నాట్ కాఫిన్ బాక్స్, బట్ ఇట్ ఈస్ ఎ ప్రిజర్వేషన్ ఛాంబర్. అర్థమైందా? ఇప్పుడు ప్రిజర్వేషన్ ఛాంబర్. దేవుడు కొన్నిసార్లు మనకు మరణ సమయాల్లాగా అనిపించే అనుభవంలోనికి మనం తీసుకెళ్ళినప్పటికీ మన పని అంతా అయిపోయింది అని అనుకున్నా దేవుడు అక్కడ మనం చచ్చిపోయినామని కాఫీని సమాధి పెట్టిలో పెట్టినా కూడా అది మనకు సమాధి పెట్టెను ఆయన మనల్ని ఒక నిల్వ చేసే గదిలాగా చేస్తాడు. దేవుడు తన ఉగ్రత తగ్గే వరకు తనను పాతాళంలో దాచిపెట్టాలని యోబు ప్రార్థించాడు. చూడండి 14:13 చూడండి. యోబు గ్రంథం 14:13. ప్రేడ్ దట్ గాడ్ వుడ్ హైడ్ హిమ్ ఇన్ షియోల్ అంటిల్ రాత్ పాస్డ్ అవే. నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. సో ఆయన ఏమంటాడు? నన్ను పాతాళంలో అప్పటి వరకు దాచిపెట్టయ్యా, నీ కోపం ఈ సమస్యలన్నీ తీరే వరకు అంటాడు. కాబట్టి దేవుడు మనం పాతాళంలోకి వెళ్ళినా ఆయన మనల్ని తీసుకొచ్చేవాడు. బెస్ట్ ఎగ్జాంపుల్
లాజరు కథలో మనం చదువుతాం. మా యోహాను సువార్త 11:25లో ఆయన అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. సో ద గ్రేట్ హోప్ ఏంటంటే మరణం అనేది మరి అంతము కాదు అనేది చూస్తాం. సో కొర్రీ టెన్ బూమ్ అనే ఆయన ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. కొర్రీ టెన్ బూమ్ అనే దైవజనుడు, దెర్ ఈజ్ నో పిట్ సో డీప్ దట్ గాడ్స్ లవ్ ఈజ్ నాట్ డీపర్ స్టిల్. ఓకే, అక్కడ ఆయన మాట్లాడాడు అంటే దేవుని ప్రేమ ఇంకా లోతుగా లేనంత లోతైనటువంటి గొయ్యి మరొకటి లేదు అంటాడు. సో వాటన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమ ఉందని. సో రెండవ మాట మనం దీన్ని యోనా గురించి మరణాన్ని గురించి, మరణం అనేది అంతం కాదు. మొదటిది డిసొబీడియన్స్ ద్వారా, అవిధేయత వల్ల మనకు మరణం వస్తుంది. రెండవది మరణం అనేది అంతము కాదు. మూడవది మరణంలో ప్రార్థన సాధ్యమేనా? మరణంలో ప్రార్థన సాధ్యమేనా? ఇన్ డెత్ ప్రేయర్ ఈజ్ స్టిల్ పాసిబుల్. ఓకే, చావు బతుకుల్లో ఉన్న ప్రార్థన చేయొచ్చు అంటాడు. యోనా 2:1-2 చదవండి. 2. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. యోనాకు చేప కడుపులో ఉన్నానన్న సంగతి తెలీదు. ఎక్కడున్నాను అనుకుంటున్నాడు? పాతాళంలో ఉన్నాను అనుకుంటున్నాడు. కాబట్టి యోనా చేప కడుపులో నుండి ప్రార్థించాడు, కానీ దేవుడు అతని ప్రార్థన విన్నాడు కదా. మనం పాతాళంలో ఉండి జోనా ప్రేడ్ ఫ్రమ్ ద బెల్లీ ఆఫ్ ద ఫిష్ బట్ గాడ్ స్టిల్ హెడ్. సో మనుషులు ప్రార్థన చేసిన స్థలాలన్నిటిలోనూ ఈ స్థలం మరి అసామాన్యమైనటువంటిదిగా మనం చూస్తాం, వింతైనటువంటిగా మనం చూస్తాం. అయితే మనం ఎక్కడున్నా మన కష్టం ఎంత విపరీతమైందైనా, మనం ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి అపాయంలో ఉన్నా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆయన వింటాడు. ఎందుకంటే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం. మనం చదువుకున్న ప్రార్థనలో యోనా తనను చేప కడుపులో నుంచి విడిపించమని దేవుడిని ప్రార్థించలేదు. ఆయన చేప కడుపులో నుంచి విడిపించమని ప్రార్థించలేదని మనం చూడాలి. తను దేవుని వైపు మళ్ళీ తిరుగుతున్నాడు కాబట్టి దేవుడు తను విడిపిస్తాడని ఒక ఊహించినట్టుగా ఇది ఉంది. సముద్రంలో పడి చావకుండా తను కాపాడేందుకు దేవుడు ఎన్నుకున్న సాధనమే ఆ చేప అని కూడా అతడు బహుశా గ్రహించవచ్చేమో. 118వ కీర్తన ఒక మాట చూడండి. కీర్తన 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవిలో జొచ్చెను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేస్తుని ఆయన తన ఆలయంలో నుంచి ఆలకించాడు. సో నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవి. సో ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్డ్ అపాన్ ద లార్డ్ అన్నట్టు, హీ హెడ్ మై వాయిస్ అవుట్ ఆఫ్ హిస్ టెంపుల్ అంటాడు. సో ఎంత కిందనే ఉన్నా, ఎంత కింద పాతాళంలో కూడా మనం ఉన్నా, పరలోకానికి వెళ్ళే దారి ఎప్పుడు మూసివేయబడదని జ్ఞాపకం చేసుకో. మనం ఎంత కిందకి వెళ్ళినా కూడా అక్కడ నుంచి ప్రార్థన చేసిన గాడ్ స్టిల్ ఓపెన్స్ ద హెవెన్ డోర్స్. సో ఒక పాపి రక్షింపబడితే దేవుని యొక్క మార్గాలు ఆయన తెరపెడతాడు. సో ఇక్కడ మొర్రపెట్టాడు అని మనం చూస్తాం. అంటే మృత్యువును ఎదుర్కొంటూనే ప్రశాంతంగా ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. చనిపోవటం తన ఉందన్న మాట ఆయనకి తెలిసి కూడా చాలా మనశ్శాంతిగా ప్రయత్నిస్తాడు. అయితే ఇక్కడ మృత్యువు ఎదుర్కోవటం, నిజంగా మరణించటం, ఈ రెండిటికి ఎంతో తేడా ఉంది. ఆయన ఏమి చెల్లించకుండా సముద్రంలోనికి వెళ్ళాడు, కానీ సముద్రం అతనిలోనికి రావటం ఆరంభిస్తే అతని కంగారు పుట్టిందని మనం చూస్తాం. సో ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నిరాశ అనిపించినప్పటికీ ప్రార్థన ఎప్పుడూ ఆపకండి అంటాడు. నిరాశ అనిపించినప్పటికీ, హోప్ లేకపోయినప్పటికీ, మానవ సహాయం ఎప్పుడూ లేకపోయినప్పటికీ కూడా మనం ప్రార్థన ఎప్పుడు ఆపకండి. గాడ్ విల్ హియర్ అవర్ ప్రేయర్స్. ఎక్కడి నుంచి చేసినా,
ఏ పరిస్థితుల్లో నుంచి చేసినా ఆయన చేస్తాడు. సో మూడవ మాట మనం యోనా గురించి ఏంటంటే ఆ మరణంలో కూడా ప్రార్థన చేయొచ్చు, లేదా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయొచ్చు. దేవుడు మనలను విడిపించేవాడుగా ఆయన ఉన్నాడు, ఆ పాపం నుంచి విడిపించేవాడు. పాయింట్ నెంబర్ 4, 4 మాట, మరణము దేవుని సాన్నిధ్యాన్ని, వాస్తవికతను ఆయన తెలియజేస్తుంది. డెత్ బ్రింగ్స్ ద రియాలిటీ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. దేవుని యొక్క సన్నిధానానికి దగ్గర చేస్తుంది మరణం. ఓకే, ఇప్పుడు మనం చచ్చిపోతాము అని ఎవరైనా చెప్తే ప్రార్థన చేయమంటారా చేయమంటారా? వాళ్ళు కరోనాలో ఎన్ని ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చాయి మనకు, కరోనా వస్తుందేమో చచ్చిపోతామేమో అని ప్రార్థన వచ్చింది రాదు. సో మీరు చచ్చిపోతారని చెప్తే వాళ్ళకి ఏం చేస్తారు? దేవునికి దగ్గర అవుతారు కదా. యోనా 2:3-6 వచనాలు చదువుతారు చూడండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 3-6 వచనాలు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాఘాతము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. చేప కడుపులో పేగులన్నీ చుట్టుకుంటే ఆయనకి ఏమనిపిస్తుంది? నాచు చుట్టుకుంటుంది అనుకుంటున్నాడు ఆయన. ఆయనేమంటాడు అక్కడ చూడండి, మళ్ళీ అక్కడ 5వ వచనం, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, సముద్రగాధము నన్ను ఆవరించి, సముద్రపు నాచు నా తలకు. సముద్రంలో ఉన్నాడు ఆయన, చేప గడుపులో ఉన్నాడా? సో చేప గడుపులో పేగులన్నీ ఆయన చుట్టుకుంటుంటే హీ థింక్స్ ఈస్ ఇన్ సీ. కాబట్టి ఇక్కడ మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే 6వ వచనం, నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను అంటాడు. అంటే దట్ ఈస్ ద డెస్పరేట్ సిచ్యువేషన్. అయితే దేవుని సన్నిధానానికి అయినా సరే, నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించమంటాడు. సో హీస్ ప్రేయింగ్, అంత దగ్గర అయిపోయాడు, దేవుడికి దగ్గర అయిపోయాడు. సో ఇక్కడ అంటాడు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు తను వదిలించుకున్నాడని అతడు గ్రహించటం లేదు. కీర్తన 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలో ఏ అపాయమునకు భయపడును, నీవు నాకు తోడైందు. సో ఎంత గొప్ప మాట, గాఢాంధకారం అంటే ఇంకా ఆయనకు బయటకు వచ్చే హోప్ లేదు, బతికే హోప్ లేదు, కానీ ఒక గొప్ప నిరీక్షణతో దేవునికి దగ్గర అవుతున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఒక మంచి ఉదాహరణ మనకు బైబిల్లో దానియేలు గ్రంథం గురించి మనం చదువుతాం. దానియేలు గురించి, దానియేలు సింహాల్లో గుహలో మరణ నీళ్ళలో ఉన్నాడు, కానీ దేవుని సన్నిధిని ఆయన అనుభవించాడు. సింహాల్లో తినేయకుండా ఉంటాయా? ఉండవు, కానీ దేవుని సన్నిధి ఆయనతో కూడా ఉండటం మనం చూస్తాం. 6:22 చూడండి, దానియేలు గ్రంథం 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దేవుని సన్నిధి ఆయనతో కూడా ఉండిందంట. ఎక్కడ? సింహాల బోన్లో ఆయన దూతను పంపించి నాకు ఏం చేశాడటమ్మా చూడండి, ఆయన దేవుని సింహం నాకు ఏ హానియూ వాటి నోళ్లు మూయించెను. సో రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని అన్నాడు. సో గాడ్ ఎంత డెస్పరేట్, మరణాపాయంలో మనం ఉన్నా కూడా దేవుడు అక్కడ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు అక్కడ హెల్పర్ని పంపిస్తాడు. గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధానం అక్కడ మనకు ఉంటుందని మనము తెలుసుకోవాలి. సో 4వది, మరణము దేవుని సాన్నిధ్యాన్ని, లేకపోతే వాస్తవికంగా మరి ఆయన సన్నిధికి మనల్ని తీస్తుంది. ఏదో అలవాటుగా తెచ్చేది కాదు. చచ్చిపోతామని అంటే మరి అది అందరూ కూడా మరి ప్రార్థన చేయమనేవారుగా ఉంటారు, ప్రార్థన చేసుకునేవారుగా ఉంటారు.
సో ఇప్పుడు వరకు ఎన్ని చెప్పాను? నాలుగు. ఐదవది, జీవితం విలువైనదిగా ఎంచటం మరణం మనకు నేర్పుతుంది. మరణం ఏం నేర్పిస్తుందంటే జీవితం ఎంత విలువైనదో. డెత్ టీచర్స్ అస్ టు వాల్యూ లైఫ్. మరణం ఎంత బతుకున్నా చాలాసార్లు చచ్చిపోయినప్పుడు చాలా మంచి మంచి మాటలు చెప్తారు కదా, ఆయన చాలా గొప్పవాడు, ఆవిడ చాలా గొప్పది, చాలా మంచి పనులు చేశారు. బతుకున్నప్పుడు ఒక్కసారి కూడా చెప్పరు ఆ మాటలు వాళ్ళకి కదా. బతుకున్నప్పుడు చెప్పుంటే వాళ్ళు చచ్చిపోరేమో, అసలు చచ్చిపోయినాక చెప్తారు అవన్నీ. కానీ మనం వాళ్ళ యథార్థతను మనం గ్రహించాలి. సో జీవితం విలువ విలువైనదిగా ఎంచటం మరణం మనకు నేర్పిస్తుంది. కొన్నిసార్లు మరణ పడకలో మనం ఉన్నప్పుడు బతికితే ఎంత బాగుండు, నేను బతుకున్నప్పుడు ఏం చేయలేకపోయాను. చూడండి 6వ వచనం చూడండి, 6వ వచనం 2:6 యోనా గ్రంథం. నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. ఇంకొక కథ తెలుసా మీకు? ధనవంతుడు లాజరు కథ. ధనవంతుడు బతుకున్నప్పుడేమో అస్సలు ఎవరి మాట ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలే ఆ మంటల్లో చూసి దేవుడిని అడుగుతాడు, ప్రభా ఒక ఛాన్స్ అయ్యా, నేను మా తమ్ముడు వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా, మా బంధువులు రాకుండా వాళ్ళకి చెప్పొస్తానంటే అంటే ఆయనకి ఏం తెలిసింది అక్కడ? జీవితం యొక్క విలువ తెలిసి. సో మరణము మన ఏం చేస్తుందంటే మన జీవితం ఎంత విలువైనదో చెప్తాడు. యోనా ఇలా అన్నాడు, కానీ నా దేవా యెహోవా, నీవు నా ప్రాణాన్ని ఆ గోతులో నుండి పైకి తెచ్చావు అని అంటాడు. సో కొన్నిసార్లు దాదాపుగా జీవితం కోల్పోయే దశలో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఎంత విలువైనదో మనం తెలుసుకుంటాం. కాబట్టి హిజ్కియా మరణాన్ని చేరువుకు వచ్చినప్పుడు దేవుడు ప్రార్థన చేస్తాడు కదా. హిజ్కియాకు 15 సంవత్సరాలు దేవుడు ఆయనకు ఆయుష్ని ఇస్తాడు. మీరు అది యెషయా గ్రంథం 38వ అధ్యాయం తర్వాత చదువుకోండి, కానీ మనకు తెలుసు అది. కాబట్టి మరణం దగ్గరకు వస్తుందంటేనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది. సో గుండెపోటు తర్వాత తన ఆసుపత్రి మంచం మీద ఉన్న ఒక వ్యక్తి ఇలా అన్నాడట, నేను దాదాపుగా గుండె చప్పుడు కోల్పోయే వరకు ఒక్క హృదయ స్పందనకు కూడా విలువ ఇవ్వలేదు అన్నాడంట. ఏ మ్యాన్ ఆన్ హిస్ హాస్పిటల్ బెడ్ ఆఫ్టర్ హార్ట్ అటాక్ సెడ్, ఐ నెవర్ వాల్యూడ్ ఏ సింగిల్ హార్ట్ బీట్ అంటిల్ ఐ ఆల్మోస్ట్ లాస్ట్ ఇట్. సో చాలామంది హృదయ స్పందనకు లేదా హృదయాన్ని వాళ్ళకు నెగ్లెక్ట్ చేస్తుంటారు, కానీ వారు చనిపోయేటప్పటికి వస్తే అప్పుడు వాళ్ళు దాని గురించి వారు తెలుసుకుంటారు. 6వ మాట, పాయింట్ నెంబర్ 6, మరణము మనకు దేవుని కృప గుర్తు చేస్తుంది. మరణం ఏం కృప గుర్తు చేస్తుంది? డెత్ రిమైండ్స్ అస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. యోనా 2వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి అమ్మ. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. సో ఇక్కడ మరణము దేవుని కృపను గుర్తు చేస్తుంది. వారు కూపంలో నుండి ఆయన ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో చూస్తాడు. చూడండి, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జించరు. సో కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుతా చూడండి. కీర్తన 78వ కీర్తన 34-35 వచనాలు. 78వ కీర్తన 34-35 వచనాలు. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. సో వారు ఏం చేసుకున్నారంటే దేవుడు వారికి విమోచకుడని వారు ఆయన్ను జ్ఞాపకం చేసుకున్నారు. సో ఆయన గొప్ప దేవుడు. ఇంకొక మాట చదువుదాం. హోషేయ గ్రంథం 5:15 చూడండి. హోషేయ గ్రంథం 5:15. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. ఎప్పుడు వెతుకుతారంట? వాళ్ళకు దురవస్థ
వచ్చినప్పుడు బహు శీఘ్రముగా. సో మరణము దేవుని కృపను వారి జ్ఞాపకం చేస్తుంది. తరచుగా మనుషులు ప్రమాదంలో లేక నష్టంలో కూరుకుపోయే వరకు ఆగి అప్పుడు దేవుణ్ణి ప్రార్థించమంటారు. బతుకున్నప్పుడేమో లేదా అన్నీ బాగున్నప్పుడు దేవుడు వాళ్ళకు గుర్తులేదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు వారికి గుర్తులేదు. కానీ దేవుడు యొక్క కృప వాళ్ళకి ఎప్పుడు గుర్తొస్తుందంటే చనిపోయేటప్పుడు. ఇది చాలా విచారకరమైన, ఆయన్ను అసలు గుర్తు చేసుకోకపోవటం కంటే అలాంటి సమయాలన్నా గుర్తు చేసుకోవటం మేలే. అసలు గుర్తు చేసుకోవడం వాళ్ళకంటే వాళ్ళు బెటర్ కదా. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోండి. అనుగ్రహం వదిలేస్తున్నారు అంటాడు. అంటే తమ విగ్రహాలను విడిచిపెట్టాలన్న చెప్తున్న దేవుని అనుగ్రహాన్ని వారు పొందలేకపోతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 ఏమున్నదంటే ఆయన కరుణా సంపన్నుడై ఉండి, చదవండి ఎఫెసీ 2:4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. సో ఈ మరణము మనకి ఏం గుర్తు చేస్తుందంటే దేవుని యొక్క కృపను గుర్తు చేస్తుంది. చచ్చిపోతాం అని చెప్పినప్పుడే చాలామందికి చాలా రకాలైనటువంటి గుర్తు వస్తుంది. 7వది చివరిది, మరణము పునరుద్ధానాన్ని సూచిస్తుంది. మరణం దేన్ని సూచిస్తుందండి? పునరుద్ధానాన్ని సూచిస్తుంది. యోనా గ్రంథం 2:9 చూడండి. యోనా 2:9లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. చూడండి, అసలు ఆ చాప గడుపులోనే ఉన్నాడు, కానీ ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. ప్రభువా, నేను నీ చచ్చిపోయేవాడు కృతజ్ఞతాస్తుతులు ఎట్లా చెల్లిస్తాడు? కానీ బ్రతుకుతాననే ఆశ, బ్రతుకుతాననే ఒక నిరీక్షణ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించి నేను మొక్కుబళ్ళను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థన చేసిన. అతడు ఇంకా చాప కడుపులోనే ఉన్నాడని, అయినా విడిపిస్తాడని ఆయనకున్నటువంటి గొప్ప నిరీక్షణ. చాలాసార్లు మనము దేవునికి బతుకున్నప్పుడు మొక్కుకున్న వాటివి అవన్నీ అర్పించం, చచ్చిపోయేటప్పుడు గుర్తొస్తాయి అవన్నీ అర్పిస్తామని. అట్లాగా యోనా తీర్మానం ఏంటంటే, ప్రభువా నీకు మొక్కుబళ్ళన్నీ చెల్లించేస్తానయ్యా అని ఒక తీర్మానం. సో మత్తయి సువార్త 12:40లో యేసు ప్రభు వారు ఈయన గురించి చెప్తారు. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండను అంటాడు. అక్కడ తిమింగలం చేప రాశారు. సో మరి 3 రోజులు 3 రాత్రులు అన్నదానికి మనం వెళ్ళకూడదులే. కానీ సో ఆది సంఘంలో క్రైస్తవులు యోనా సమాధి పైన చేపలు మరి వాంతి చేయడాన్ని పునరుద్ధాన ఆశకు చిహ్నంగా వారు పెట్టుకున్నారు. అంటే చేప కక్కేసింది కదా ఆయన్ని, ఆ కక్కేసిన దాన్ని అది పునరుద్ధాన గుర్తుగా చేసుకున్నాడు. అందుకనే కొన్ని దేశాల్లో క్రైస్తవులకి చేప గుర్తుంటుంది. చేప గుర్తు వేసుకుంటే వాళ్ళు క్రైస్తవులని తెలుస్తుంది. ఓకే, చేప ఉదాహరణ. ఎందుకంటే చేపకు దేవుడు అలాగా వారికి ఆ గుర్తు. సో ఎర్లీ చర్చ్ పెయింటెడ్ జోనాస్ బీయింగ్ వామిటెడ్ బై ద ఫిష్ ఆన్ ద క్యాటకోమ్స్ ఆన్ సింబల్స్ ఆఫ్ రిజరెక్షన్ హోప్. సో మనం యోనా గురించి, మరణంలో ఉన్నటువంటి యోనా మరణాన్ని మనం చూస్తాం. సో నేను 7 మాటలు మరి మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది, మరణము అవిధేయత వల్ల వస్తుంది. సో మనం ఎప్పుడైతే ఉదాహరణకి అవుటర్ రింగ్ రోడ్లో రోజుకు ఒక యాక్సిడెంట్ అన్న అవుతుంది, వేరే వెహికల్ గుద్దుకొని కాదు, వీళ్ళెళ్ళి ఆ డివైడర్ గుద్ది, ఎందుకంటే స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వక, లేకపోతే తాగేసి, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రోజుకు ఒక మరణం అన్న అవుటర్ రింగ్ రోడ్లో జరుగుతుంది. ఎందుకు? ఇదంతా అవిధేయత కదా. నేనెందుకు వినాలి, ఎవరు లేరు, పోలీసు వాళ్ళు లేడు, కెమెరా లేదు, ఏం కాదులే అని వాళ్ళు స్పీడ్ వెళ్ళి చనిపోతుంటారు. సో వేరే వెహికల్ గుద్దుకొని చచ్చిపోరు అవుటర్ రింగ్ రోడ్లో చాలామంది. వాళ్ళే అవతల పడి వేరే వాడిని వెళ్ళి చంపుతాడు కానీ వాళ్ళు వెళ్ళి చంపరు. సో
చాలామంది అవిధేయత మనకి దేనికి నడిపిస్తుంది అంటే మరణానికి నడిపిస్తుంది. సో మనం అవిధేయత మనలో ఉంటే మన పాపం ఒప్పుకుని, అవును ప్రభువా నేను చాలాసార్లు డిసొబీడియంట్గా ఉన్నాను అని మనం సరి చేసుకునే వారి ఉండాలి. రెండోది, దేవుని దృష్టిలో మరణం అనేది అంతము కాదు. గాడ్ విల్ గివ్ అస్ అనదర్ ఛాన్స్. సో మరణాపాయంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఇస్తాడు. మూడోది, మరణంలో కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు, సాధ్యమే. మనం ఎంత కష్టమైనా కూడా, మరి కష్ట పరిస్థితుల్లో ఉన్న యోనా ఎలాగ చాప కడుపులో నుంచి ప్రార్థన చేశాడో, మనం అలాంటి మరణాపాయ స్థితిలో ఉన్నా కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. నాలుగోది, మరణము దేవుని యొక్క సన్నిధానాన్ని లేకపోతే వాస్తవతను అది తెలియజేస్తుంది. అంటే సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. బాధల్లోనే ఎక్కువ మంది ప్రార్థన చేస్తారు, కష్టాలు వచ్చినప్పుడే ఎక్కువ మంది ప్రార్థన చేస్తారు, మరణాపాయంలో ఉన్నప్పుడే ఎక్కువ మంది చేస్తారు. ఉన్నట్టుండి మీకు మరణకరమైన జబ్బు వచ్చిందంటే ఎక్కువ ప్రార్థనకు వస్తారు, అంతకుముందు రారు కదా. సో అలాగా మరణం వాళ్ళకి ఏం చేస్తుందంటే సన్నిహిత్యాన్ని పెంచుతుంది. సో ఐదవది, జీవితం విలువైనదిగా ఎంచటం మరణం మనకు నేర్పిస్తుంది. మనం బతికుంటే ఎంత ఆశీర్వాదకరంగా మనం ఉంటామో అన్నది అది మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క అనుదిన జీవితాల్లో మనం అది గ్రహించే వారిగా మనం ఉండాలి. సో మరణము దేవుని కృపను గుర్తు చేస్తుంది, అలాగే మరణము పునరుద్ధానాన్ని సూచిస్తుంది. సో మరణము, డెత్ ఈజ్ నాట్ ద ఎండ్ కదా. దేవుడు మరొక ఛాన్స్ ఇవ్వటానికి ఆశపడుతున్నాడు. ఇది నాన్న మరి యోనా ఆ మరణంలో నుంచి, పాతాళ కూపంలో నుంచి, చాప కడుపులో నుంచి చేసిన ప్రార్థన దేవుడు విని ఆయనకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. ఇది నాన్న నీవు దేవునికి దూరంగా పారిపోతున్నావేమో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, లేదా దేవుని ఎన్ని వాక్యాలు విన్నా మనం సరి చేసుకోకుండా ఉన్నామేమో, దేవుడు మనల్ని ఆ చాప కడుపు అనుభవంలోనికి తీసుకెళ్లకుండా ఈ మాటలు మనకు ముందుగానే ఆయన రాసించాడు. లేకపోతే మనల్ని కూడా ఆయన చాప కడుపు అనుభవంలోనికి తీసుకువెళ్తాడు. ఒప్పుకుంటేనే రక్షింపబడతాం, ఒప్పుకోకపోతే అక్కడ విడువబడతాం. కాబట్టి ఇది నాన్న ఏదైనా అవిధేయత యోనా జీవితంలో నుంచి మనం నేర్చుకున్నటువంటి ఈ మాట, ఆయన యోనా మరణం ఏ విధంగా వచ్చిందో మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితాల్లో ఆ మరణం రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ గుణలక్షణాలు మనం మనలో కలిగి ఉండేవారిగా మనం జ్ఞాపకం చేసుకుని, మరి యోనా ఆ అపాయంలో నుంచి ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు విని విడిచిపెట్టాడని ఆ నిరీక్షణ గలవారమై మనం కూడా ముందుకు సాగుదాం. మనం ప్రార్థన చేద్దాం.